హాయ్ ప్రేజలాడ్ అందరికీ ఈరోజు దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యాక్చువల్లీ ఇక్కడ ఏమైతుందంటే దేవుడు గలిలయ సముద్రం దాటి అద్దరినున్న దారికి వెళ్తాడు. అప్పుడు పస్కా పండుగ సమీపించింటది. అయితే రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూసి జనులు చాలా మంది ఆయనను వెంబడిస్తారు. అప్పుడు దేవుడు కొండెక్కి కూర్చుంటాడు, ఆయన శిష్యులు కూడా కొండెక్కి కూస్తారు. దేవుడు జనసమూహం చూసి ఇంతమంది జనసమూహం ఉన్నారు, వారికి మనం ఎలా తిండి పెడతామని అని ఫిలిప్కి అడుగుతాడు. దేవునికి తెలుసు ఎట్లా పెట్టాలో అని, కానీ ఫిలిప్ ని టెస్ట్ చేయడానికి అంటాడు. ఫిలిప్ ఉండి అందరి దగ్గర కొంచెం కొంచెం తీసుకొని 200 దేనారాలు చేసినా గాని ఆహారం సరిపోదు అని అంటాడు. అప్పుడు సీమోను పేతురు అయిన సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఒక చిన్నవాణితో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్తాడు. అవి దేవుడు తీసుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికి పంచిపెట్టమని శిష్యులకు చెప్తాడు. అందరు తిన్న తర్వాత మిగిలినవి 12 గంపలు మిగులుతాయి. ఇది పెద్ద అద్భుత కార్యము, ఇది దేవుడు చేసిన పెద్ద ఆశ్చర్య కార్యం. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, ఆమెన్. Please subscribe my channel and share my videos.